వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. టీజీ ఎంసెట్ 2024కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ముందు వీడియో అయితే చెప్పడం అయితే జరిగింది. ఈరోజు వీడియోలో ఇప్పటి వీడియోలో కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి అనేది వీడియోలో ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ కట్టుకొని నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చూసుకున్నట్లయితే కనుక మీ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో అలాట్మెంట్ ఆర్డర్ అనేది 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అయితే ప్రింట్ తీయించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈరోజు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ అలాట్మెంట్ ఆర్డర్ని 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ తీయించుకోండి. అలాగే మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేసి జాయినింగ్ రిపోర్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది తీసుకుంటారు కదా. సో సెల్ఫ్ రిపోర్ట్కి కూడా 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అనేది మీ దగ్గర ప్రింట్ అయితే తీయించుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈఏపీ సెట్ ఆల్ టికెట్ నెంబరు, ర్యాంక్ ఈఏపీ సెట్ ఆల్ టికెట్, ర్యాంక్ కార్డు కూడా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది. 2 సెట్ ఆఫ్ ఫోటో కాపీస్. ఇంకా రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏదైతే రిసిప్ట్ ఉందో మీ దగ్గర సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకునేటప్పుడు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు కదా కంప్లీట్ అయిన తర్వాత, ఆ రిసిప్ట్ కూడా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బీసీ వాళ్ళైతే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్స్ 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అయితే ఉండాలన్నమాట. ఒరిజినల్ అవసరం లేదు. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు కూడా 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అయితే ఉండాలి. ఒరిజినల్ అయితే అవసరం లేదన్నమాట. 10th మార్క్స్ మేము అంటే పాస్ సర్టిఫికేట్ ఏ బోర్డు వాళ్ళైనా సరే, సిబిఎస్ఈ అయినా సరే, ఎస్సీఎస్సీ అయినా సరే, ఎస్ఎస్సీ అయినా సరే, ఐసిఎస్సీ అయినా సరే, ఇతరులు వేరే బోర్డు ఏదైనా సరే మాత్రం ఒరిజినల్ ప్లస్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒరిజినల్ కూడా తీసుకుంటారు అన్నమాట. ఇంటర్ సంబంధించి 2 మార్క్స్ మెమోస్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఒరిజినల్స్ ఉండాలి, 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ కూడా ఉండాల్సి ఉంటుంది. వాళ్ళు ఏ బోర్డు అయినా సరే కానివ్వండి, మార్క్స్ మెమో అయితే ఖచ్చితంగా కాలేజీలో అయితే ఇవ్వాలి. అలాగే ఇంటర్ టీసీ ఏదైతే ఉందో ఒరిజినల్ ఉండాలి, 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ కూడా మీ దగ్గర ఉండాలి. ఫోటో కాపీస్ మీన్స్ జిరాక్సెస్ కూడా ఉండాల్సి ఉంటుంది అన్నమాట. ఇంటర్ స్టడీ సర్టిఫికేట్, స్టడీ అంటే 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడైతే చదువుతున్నారో అక్కడ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. ఇంటర్ది 2 years ఒక సర్టిఫికేట్ ఉంటుంది. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదివితే ఒక సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది. లేదా 2-3 స్కూల్లో చదివితే 2-3 సర్టిఫికేట్లు అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 అయితే ఉండాల్సి ఉంటుంది అన్నమాట. మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఏదైతే రీసెంట్గా దిగారో ఆ పాస్పోర్ట్ సైజెస్ తేవండి, పాతవి అయితే వద్దు. ఈ సర్టిఫికేట్స్ అనేది మీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏదో ఒకటి తీసుకెళ్ళకపోయినా మీరైతే రిపోర్టింగ్ చేయలేనట్లే.